నమస్తే, వెల్కమ్ టు ఎంఎస్ లైవ్ 99 న్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్థానిక సంస్థల ఎన్నికలు మరికొద్ది రోజుల్లో రాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రజల్లోకి వెళ్లేందుకు వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి నియోజకవర్గాల వారీగా నాయకులతోటి, ఎమ్మెల్యేలతోటి సమీక్షా సమావేశాలు కూడా చేస్తూ ఏదైతే అధికార పార్టీ యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే మొన్న వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మదన్ లాల్ మరణం తర్వాత జిల్లా పర్యటన చేశారు. వాళ్ళ కుటుంబాన్ని అయితే పరామర్శకు వచ్చారు. ఈ నేపథ్యంలో సుమారుగా మదన్ లాల్ మరణించి సుమారు 50 రోజులు, అంటే 50 రోజులు కావస్తుంది. ఇంతవరకు కూడా ఆయన మరణించిన తర్వాత వైరాకి బీఆర్ఎస్ ఇన్ఛార్జిని అయితే, అంటే బీఆర్ఎస్ నడిపించే రథ సారథిని అయితే అక్కడ ఏర్పాటు చేయకపోవడం ఒకంత ఆ పార్టీ మైనస్ లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకు ఏదైతే కేటీఆర్ మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించడానికి జిల్లా పర్యటనలో ఏదైతే వైరా నియోజకవర్గానికి చెందినటువంటి ఒక నేత ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగారని అయితే చెప్తా ఉన్నారు. ఆ పేరు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. ఈయన నియమిస్తారు, ఈయనే వైరా ఇన్ఛార్జ్ అనే పేరు వినిపిస్తా ఉంది. అసలు ఇంతకీ ఆయన ఎవరు, ఆ వైరా నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి వస్తాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైరా నియోజకవర్గం కొత్త నాయకుడికి అవకాశం. బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవిని లఖావత్ గిరిబాబు అధిరోహించబోతున్నారా? వైరా నియోజకవర్గ రాజకీయాల్లో కీలక మలుపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దృష్టిలో పడ్డ నాయకుడు లఖావత్ గిరిబాబు. 2009లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ పదములో అడుగుపెట్టిన గిరిబాబు అదే ఏడాది సర్పంచ్ గా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. తరువాత కరోనా సమయంలో తన సేవలతో అనేక మందికి ఆదరణగా నిలిచారు. 2019లో వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలదొక్కున్న గిరిబాబు చివరికి రాములు నాయక్ గెలుపు కోసం తన అభ్యర్థిత్వాన్ని విరమించారు. ఆ తరువాత రాములు నాయక్ బీఆర్ఎస్ లో చేరడం, అనంతరం గిరిబాబు కూడా ఆ పార్టీలోకి రావడం, ఇప్పుడు పార్టీలో ఎల్టీతో పాటు ప్రజల మద్దతు కూడా గిరిబాబు వశమవుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మరణంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ బాధ్యతకు గిరిబాబు పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. పార్టీకి, నాయకులతో, ప్రజలతో ఉన్న బంధం, తన సామాజిక సేవా చరిత్ర ఇవన్నీ కలగలిపి ఆయనకు ఈ పదవిని అందించే అవకాశాలను మరింత బలపరుస్తున్నాయి. వైరా ఇన్ఛార్జిగా గిరిబాబు బాధ్యతలు స్వీకరించనున్నారా? బీఆర్ఎస్ లో కొత్త నాయకత్వం ఆవిర్భవించనున్నదా? ఇది తేలే సమయం త్వరలోనే.